just కన్సోల్ డాట్ అనేది లాగ్ అనేది అలా యూస్ చేస్తాం. దీంట్లో మనకి బ్రేక్ పాయింట్స్ కూడా ఉంటాయి. బ్రేక్ పాయింట్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే ఫస్ట్ పేజ్ నుంచి ఒక 15th పేజ్ వరకు ఏం జరుగుతుంది, ఓకే, అదొక స్క్రిప్ట్ కింద రాసుకుని స్క్రిప్ట్ పెట్టుకుంటాం. మళ్ళీ 15th నుంచి 35th పేజ్ వరకు ఏం రాసుకుంటుందో అదొక స్క్రిప్ట్ రాసుకుని అదొక పేజ్లో పెట్టుకుంటాం. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. NTS ప్రాసెస్ కోసం కన్సోల్ లాగ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, మన నెక్స్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అరైస్. మనం జావా స్క్రిప్ట్ అరైస్ని ఎలా యూస్ చేసుకుంటాం, ఇందులో కూడా మనకి అరైస్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. ఓకే, జావా స్క్రిప్ట్ నార్మల్ సింటాక్స్ ఏంటి, వేరే అరే ఈక్వల్స్ టు నేమ్ అని రాసుకుని అందులో ఏం చేసుకుంటాం, ఒక్కొక్క ఐటెంని పెట్టుకుంటాం. సపోజ్ వేర్ ఈక్వల్స్ టు ఏ, వేర్ ఈక్వల్స్ టు బి, వేర్ ఈక్వల్స్ టు సి తీసుకోకుండా అరే సైజ్ తీసుకుని చేసుకుంటాం. ఓకే, అలాగే వేరే ఇప్పుడు నెక్స్ట్ ఈ 33 స్లైడ్లో ఉంటుంది చూడండి మీకు ఒకసారి క్రియేటింగ్ ఆఫ్ అరే. ఓకే, క్రియేటింగ్ ఆఫ్ అరే కన్నా ముందు ఒక కాన్సెప్ట్ ఉంది, ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, గుర్తున్నాయా ఆబ్జెక్ట్స్? గుర్తున్నాయా గుర్తులేవా ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్స్ అంటే? ఓకే, ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్స్ అన్నప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ అని, ఫామ్ ఆబ్జెక్ట్స్ అని, మ్యాక్స్ ఆబ్జెక్ట్స్ అని, ఇలా బ్రౌజర్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ ఇన్ జావా స్క్రిప్ట్స్. ఓకే, ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇస్ వెబ్ పేజ్ ఐదర్ క్రియేట్ ఆర్ డిస్ప్లే. ఓకే, ఆబ్జెక్ట్ అన్నది ఒక వెబ్ పేజ్ అని, ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంది, అది డిస్ప్లే చేయడానికి కానీ, ఓకే, డిలీట్ చేయడానికి కానీ. డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసుకొని మనం ఏదన్నా ఒక డాక్యుమెంట్ని కానీ ఒక మెసేజ్ కానీ ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఫామ్ ఆబ్జెక్ట్. ఫామ్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకుని ఆ జావా స్క్రిప్ట్లో దాన్ని చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వాలనుకోండి, ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 అప్లికేషన్స్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్క్రిప్ట్లో పెట్టుకుని ఆ స్క్రిప్ట్ని సెపరేట్గా రన్ చేసుకోవడం. అంటే మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని ఆ స్క్రిప్ట్ని అవైలబిలిటీని మనకి షేర్ చేసుకోవడం ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ డాక్యుమెంట్ మనకు కావాలండి, డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ రాసుకుంటాం. ఓకే, లేదు బి అనే డాక్యుమెంట్ కావాలి మనకి, డాక్యుమెంట్ డాట్ ఫామ్ అన్నది నెక్స్ట్ బీకి ఏదైతే మనం ఫామ్ నేమ్ సేవ్ చేసామో అది రాసుకుంటాం ఇలా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ అండి. బ్రౌజర్ ఆబ్జెక్ట్లో మనకి ఏదైతే మనం ఎందాకని చెప్పుకున్నాం చూడండి, ఆబ్జెక్ట్స్లో కొన్ని రకాలు చెప్పుకున్నాం, అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్, ఇవన్నీ ఎక్కడ రన్ అవుతాయి, బ్రౌజర్ మీద రన్ అవుతాయి. ఓకే, బ్రౌజర్ మీద రన్ అవుతాయి ఎందుకంటే ఇవి వీటితో డేటాబేస్కి ఏమాత్రం సంబంధం లేదు. ఓకేనా, బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రతి కూడా విండో ఆబ్జెక్ట్స్ అంటాను. విండో ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఎక్కడ రన్ అవుతాయి అంటే బ్రౌజర్లో రన్ అవుతాయి. ఎందుకంటే మనం బ్రౌజర్
ఫామ్లో ఏదో వదిలేస్తే అలర్ట్ చేసేది, అది ఎక్కడ ఉంటుంది, బ్రౌజర్ మీద ఉంటుంది, కన్ఫర్మ్ చేసేది. ఓకే, అంటే సేవ్ చేసేది, అంటే సేవ్ చేయమంటారా అని అడిగేది. సో దానికి దీనికి డేటాబేస్కి సంబంధం లేదు. ఓకే, ప్రాంప్ట్ మీరు ఏదైనా ఇన్పుట్ ఇస్తారంతే, తీసుకోవట్లేదు. సో సర్వర్కి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకొక రెండు ఏంటంటే ఓపెనింగ్, క్లోజ్. ఏదైనా ఫామ్ని ఓపెన్ చేయడానికి కానీ విండో క్లోజ్ చేయడానికి కానీ, ఇది కూడా ఒక ఆబ్జెక్టే మనకి. ఓకే, ఈ 5 కూడా బ్రౌజర్ ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి మనకి. ఓకే, మనకి ఫస్ట్ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఫామ్ ఆబ్జెక్ట్, తర్వాతది బ్రౌజర్ ఆబ్జెక్ట్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఏమవుతుంది, మనం ఏదైనా మెసేజ్ని పాస్ చేస్తున్నాం సింపుల్గా, హలో అని కానీ హాయ్ అని కానీ ఏదైనా. నెక్స్ట్ ఫామ్ ఆబ్జెక్ట్లో ఒక ఫామ్ని మనం పాస్ చేస్తున్నాం. ఓకే, ఏదైనా ఫామ్స్ ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ని మనం అక్కడ కాల్ చేసుకుని ఇప్పుడు మనం ఫంక్షన్స్ మెథడ్స్లో కాల్ చేసుకుంటాం కదా అలా. నెక్స్ట్ బ్రౌజర్ ఆబ్జెక్ట్లో ఏం పిలుచుకుంటున్నాం, మనం విండోస్ అని పిలుచుకుంటున్నాం. విండో ఆబ్జెక్ట్స్ మళ్ళీ ఏమేమి ఉన్నాయి మనకి, అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్, ఓపెన్. ఇవి ఎందుకు బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ పిలుచుకుంటున్నాం అంటే దీనికి మనకి డేటాబేస్ కనెక్షన్ లేదు కాబట్టి. ఓకే, ఇది ప్యూర్గా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, బ్రౌజర్ ఆబ్జెక్ట్ అన్నది. నెక్స్ట్ డేటా ఆబ్జెక్ట్స్. ఓకే, డేటా ఆబ్జెక్ట్ ఏంటంటే ఇది మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కరెంట్ డేట్ కానీ, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్టికులర్ టైమ్ అండ్ డేట్, ఇలా మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, ఇందులో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటి, టుడే డాట్ గెట్ డేట్ అని, టుడే డాట్ గెట్ మంత్ అని, టుడే గెట్ ఫుల్ ఇయర్ అని. ఇది కొంచెం మీకు అర్థమవుతుంది కదా చదువుతున్నప్పుడే. టుడే డాట్ గెట్ డే, టుడే డాట్ గెట్ టైం అంటే మీకు కావాల్సిన టైం, మీకు కావాల్సిన ఇయర్, మీకు కావాల్సిన మంత్, మీకు కావాల్సిన అవర్, మీకు కావాల్సిన మినిట్, సెకండ్స్, 3 seconds, ఇలా మనకి ఏదైతే మనకు కావాలి అనుకున్నప్పుడు, సపోజ్ మనం ఏదైనా ఏదైనా షెడ్యూల్ చేసామండి సపోజ్. ఓకే, ఏదన్నా ఒక వీక్ మొత్తం మన క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అనేది షెడ్యూల్ చేసాం అనుకోండి. అంటే మన ప్రమేయం లేకనే ఏంటది, ఈ అవర్స్ ప్రకారం క్లాసెస్ జరుగుతున్నాయా లేదా షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు మానిటరింగ్ చేయాలి వీకెండ్లో. ఆ మానిటరింగ్ చేసినప్పుడు ఫస్ట్ మండే 4 hours, సెకండ్ ట్యూస్డే 4 hours, లాగా 4 hours జరిగినాయా లేవా ఇలాంటివి కావాలనుకున్నప్పుడు, ఏ డేట్లో జరిగినాయి, టుడే డేట్, ఇలాంటివి కావాలనుకున్న ఇన్ఫర్మేషన్స్ని ఈ ఆర్గనైజేషన్ పాస్ చేసుకుంటాం. ఓకే, ఇందులో మనకి టుడే డాట్ గెట్ డేట్, టుడే డాట్ గెట్ మంత్, టుడే డాట్ గెట్ ఫుల్ ఇయర్, ఇలా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనకు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటాం. టుడే గెట్ టైం, ఈ టైం కావాలనుకుంటాం. టుడే గెట్ డేట్, ఈ డే కావాలన్నప్పుడు. ఓకే, మినిట్, సెకండ్స్, టైమ్స్, ఇలా. ఓకే, ఇవి డేటా ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఈవెంట్ ఆబ్జెక్ట్స్. ఈవెంట్ అంటే ఏంటో తెలుసుకుందా ఎవరికైనా? ఈవెంట్ అంటే అలాగే సైలెంట్గా ఉండండి, ఎవరు మాట్లాడకండి. ఓకే, ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి సపోజ్ నోటిఫికేషన్స్ అంటారు, ఐడియా ఉందా మీకు? మీరు అందరూ స్మార్ట్ ఫోన్స్ కదా, నోటిఫికేషన్స్ అంటాం. నోటిఫికేషన్స్ మనకి ఎలా వస్తాయి, సపోజ్ ఏదైనా కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఈ రోజు మనకి ఒక క్రికెట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నాం, లేదంటే మనకి ఏదో మెసేజ్ వచ్చింది, ఒక ఓటీపీ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనం ఏమనుకుంటాం, నోటిఫికేషన్స్ అంటాం. ఓకే, మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ ఫోన్లో చాలాసార్లు చూస్తుంటారు, ఇలా స్క్రోల్ చేసిన వెంటనే పక్కన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మనం కావాల్సినంటే ఆఫ్ చేసుకుంటాం, లేదంటే లేదు. ఆ నోటిఫికేషన్స్ ఏమంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్లో ఏదైనా ఒక ఈవెంట్ ట్రిగర్ అయితే మనకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఈవెంట్ ఎలా ట్రిగర్ అవుతుంది, సపోజ్ మనకి ఏదైనా ఒక అప్లికేషన్లో సపోజ్ మీ ఫోనే ఉంది, మీ ఫోన్లో ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే ట్రిగర్ అవుతుంది. అంటే ఎక్కడో ఒక వెబ్ సర్వర్లో, మెయిల్ సర్వర్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో ఆ వెబ్ సర్వర్లో అప్డేట్ పెడతాడు. సో దానికి లింక్ అవుతున్న ప్రతి దానికి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, సో అండ్ సో అప్డేట్ ఈజ్ అవైలబుల్ అని. ఓకే, ఇలాంటి అన్నిటిని కూడా ఈవెంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఓకేనా ఆబ్జెక్ట్ గురించి?
ఓకే, ఏంటమ్మా ఆబ్జెక్ట్ గురించి ఏదైనా ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు మనకి ఏదన్నా ఒక సర్టెన్ యాక్షన్ జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు ఇది జరగాలి, ఇది జరిగినప్పుడు ఇది జరగాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ మనం ఇఫ్ కండిషన్స్ రాసుకున్నాం అనుకోండి. సపోజ్ కేస్ 1 రాసుకుంటాం, కేస్ 2, కేస్ 3, సారీ స్విచ్లో కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని రాసుకుంటాం. ఏదో ఒక యాక్షన్ ఏదో ఒక టైంలో ట్రిగర్ అవుతూ ఉండాలి. సపోజ్ లే లేదు ఓ లేదంటే ఇప్పుడు సపోజ్ మనం ఇందులో మనకి డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఏంటి సపోజ్ ఎలా ఉంటుందంటే వెబ్ పేజ్కి వచ్చేటప్పటికి సపోజ్ మనం ఒక వెబ్ పేజ్లో దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, అది కూడా ఒక ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే క్లిక్ చేసిన వెంటనే సమ్ యాక్షన్ ఏదో జరుగుతుంది. మౌస్ డౌన్ చేసాం అనుకోండి, అదొక యాక్షన్ జరుగుతుంది. మౌస్ మూవ్ చేసిన, లోడ్ చేసిన, ఇలా ప్రతి దానికి సబ్మిట్ చేసిన ప్రతి దానికి ఒక్కొక్క యాక్షన్. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇంకా క్లియర్గా. ఈవెంట్స్ అంటే ఈ ఈవెంట్స్కి మనం ఏవైతే సపోర్ట్ చేస్తున్నామో అంటే మనం క్లిక్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం, ఏవైతే సపోర్ట్ చేస్తున్నాం వాటిని ట్యాగ్ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, ఈవెంట్కి మనం ఏమైతే సపోర్ట్ చేస్తున్నాం అంటే ఈవెంట్ ఒక యాక్షన్ జరగడానికి మనం ఏవైతే ఇప్పుడు సపోజ్ మనం అలా ల్యాప్టాప్ మనది అలా వదిలేసాం అనుకోండి, ఒక 5 మినిట్స్కో 10 మినిట్స్కో లైట్ ఆఫ్ అవుతుంది. లైట్ ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మౌస్ని జరపడమో ఎంటర్ ప్రెస్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. అంటే ఈ మౌస్ ప్రెస్ చేయడం, మౌస్ జరపడం అనేది ఏంటంటాం అంటే ట్యాగ్ అట్రిబ్యూట్స్ అంటాం. అంటే వీటిలన్నిటిని ట్యాగ్స్ అంటాం మనం. ఈవెంట్ ట్యాగ్స్. ఓకే, ఇందులో మనం రిక్వైర్మెంట్ మనం రాసుకోవడం బట్టి ఉంటుంది. అది ఏంటి, సపోజ్ మౌస్ కిందకి చేసినప్పుడు ఇలా జరగాలి, అలా జరగాలి, ఇవన్నీ కూడా మన యాక్షన్స్ అన్నీ కూడా మన రిక్వైర్మెంట్ ప్రకారం బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇదంతా ఏ ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆబ్జెక్ట్. ఓకే, మనకి ఎన్ని ఆబ్జెక్ట్లు అయ్యింది ఇప్పటికి, ఆబ్జెక్ట్ ఒకటి, వెరీ గుడ్ అమ్మా, చాలా ప్రజెంట్గా ఉంటున్నారు క్లాస్లో. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఓకే, ఫామ్ ఆబ్జెక్ట్, బ్రౌజర్ ఆబ్జెక్ట్, డేట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈవెంట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఏం లేదు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటే ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్. మనం ఏదైతే స్ట్రింగ్ మీద చేస్తామో దాన్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అంటామాట. అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అని సింపుల్గా చెప్పాలంటాను. ఓకే, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం క్యార్ అని చెప్పి మనం క్యార్ పడతాం, చాలా డిబిఎంఎస్ కానీ ఎస్క్యూఎల్లో కానీ ఇలా వేసుకుంటూ వెళ్తాం కదా. క్యార్ అని చెప్పి ఒక 8 అలా, అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, అందులో మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్లో మళ్ళీ రకరకాల లెంత్ అని, క్యార్ అని, సబ్ స్ట్రింగ్ అని, లోయర్ కేస్, అప్పర్ కేస్, మనకి ఏదైతే మనం ఆల్ఫాబెటికల్ డీల్ చేస్తామో అవన్నీ కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అండి. ఓకే, ఇవి ఒక 7 ఉన్నాయి మనకి ఆబ్జెక్ట్స్. ఇదంతా దేనికోసం చెప్తున్నాం అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ మోడిఫికేషన్స్ గురించి చెప్తున్నాం. ఓకే, అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్లో ఆబ్జెక్ట్స్ అసలు ఏమున్నాయి అనుకుంటున్నాం మనం. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటి గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టుకుంటున్నాం, లేదా ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్లో బేసెస్, ఇంకొక ఆబ్జెక్ట్లో స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాం. ఇలా రకరకాల గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఒక వెబ్ పేజ్ మీద ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కానీ మోడిఫికేషన్ చేయడానికి కానీ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉపయోగపడుతుంది. ఆబ్జెక్ట్ అండ్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ జావాస్క్రిప్ట్ అంటే సపోజ్ మనం ఒక ఫామ్ ఫిల్ చేస్తాం, ఫస్ట్ పేజ్లో ఒక ఫామ్ ఫిల్ చేసాం ఉంటాం. ఆ ఫామ్ ఫిల్ చేసి క్లిక్ చేసిన వెంటనే సెకండ్ పేజ్కి వెళ్తామని చెప్తున్నాం. ఓకే, సపోజ్ ఫామ్ మొత్తం అంతా ఫిల్ చేశారు, మీ నేమ్ ఇచ్చారు, మీ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు ఎక్కడ ఏంటి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి కింద 5 ఆప్షన్ ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ, సిఎస్సి అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సిఎస్సికి సంబంధించిన మాత్రమే నెక్స్ట్ డాక్యుమెంట్లో ఉంటాయి. అంటే నెక్స్ట్ క్యాటలాగ్ అంటే చెప్పాను కదా, నెక్స్ట్ పేజ్ అని. నెక్స్ట్ క్యాటలాగ్లో ఏముంటుంది మనకి ఆ సిఎస్సికి సంబంధించిన పేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈసీ అని ప్రెస్ చేసాం అనుకోండి, అంటే సపోజ్ అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మనకి. అక్కడ సెకండ్ పేజ్లో ఏమీ లేదు అసలు. మామూలుగా సెకండ్ క్యాటలాగ్లో నార్మల్గా మనకి ఏ పేజీ లేదు,
బేస్డ్ ఆన్ ఫస్ట్ మనకి ఏదైతే క్లిక్ చేస్తున్నామో, అంటే ఫస్ట్ పేజ్లో మనం ఏదైతే బటన్ని క్లిక్ చేస్తున్నామో ఆ బటన్ని బేస్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఒక క్యాటలాగ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం మనం. ఓకే, వెబ్ పేజెస్లో రియల్ టైం గురించి చెప్తున్నాను, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకే, మనకి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నది ఏంటంటే అది ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ఫస్ట్ మన యాక్షన్ బట్టి జరిగే రియాక్షన్ని క్రియేట్ అయ్యేదానికి ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నమాట. ఇక్కడ మోడిఫికేషన్ అంటే ఏం చెప్పగలరు ఎవరైనా? మోడిఫికేషన్ అంటే మోడిఫికేషన్స్ అంటే ఏంటి? చూడు సింపుల్గా అదే కోర్సెస్ చేశారు కదా మీరు, అది 4 weeks 5 weeks అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చింది. వాయిస్ ఓకే కదా, క్లారిటీగా? 4 weeks 5 weeks మనకి డెడ్ లైన్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ పేజ్ ఉంది, సెకండ్ పేజ్లో మనకు కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం. కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్న వేరే క్యాటలాగ్స్ పేజెస్ ఓపెన్ అయ్యి అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, వీడియోస్ మొత్తం అంతా ఉంది. ఇక్కడ మోడిఫికేషన్ వచ్చేసరికి ఎలా అవుతుందంటే ఏమవుతుందంటే మనకు 4 weeks డెడ్ లైన్ ఇచ్చాడు. ఓకే, మనం ఏదో వర్క్లో ఉండో ఇంకోటి ఉన్నా 4 weeks డెడ్ లైన్ క్రాస్ చేసేసాం మనం. ఓకే, అగైన్ మనం రెజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ రెజ్యూమ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అవును, మీరు చేశారు కాబట్టి అదే చెప్తున్నాను. ఓకే, లేదంటే రీసెట్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ రీసెట్ చేసుకున్నప్పుడు మనకి మోడిఫై అవుద్ది వితౌట్ ఎవరి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరి పని లేకుండా. ఓకే, ఆబ్జెక్ట్ అన్నది మోడిఫికేషన్ అవుతుంది, ఇంకొక 4 weeks ఎక్స్టెండ్ అవుతుంది. మీరు అది చూసారా చూడలేదో నాకైతే తెలియదు, కానీ యాక్చువల్గా ఎవరైతే ఇన్ టైంలో చేయకుండా రీసెట్ ఎవరే ఒక మ్యాన్ పవర్ లేదు, ఏం లేదు, ఎక్స్టెండ్ అయ్యింది. మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ మోడిఫికేషన్ అన్నది వెబ్పేజెస్లో రియల్ టైంలో ఇలా జరుగుతుంది. అంటే సపోజ్ ఒక అప్లికేషన్లో డొమైన్స్ ఏదైనా చేంజ్ అయినా మోడిఫికేషన్ అయినా ఎంటైర్ వేరే అప్లికేషన్స్లో ఎక్కడెక్కడ రన్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాం అన్నింటిలోనే మోడిఫికేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే, నువ్వు రీసెట్ కొట్టావు, నేను రీసెట్ కొట్టాను, ఇంకో ఫ్రెండ్ రీసెట్ కొట్టాడు. ఇలా రీసెట్ కొట్టిన ప్రతిసారి కూడా ఏంటి అందరూ మనం రీసెట్ చేసింది అన్నిటి ఒకటే కోర్సెరాలోనే. ఓ కోర్సెరాలో ఏదో కోర్సు అన్ని రీసెట్ డెడ్ లైన్స్ మారినాయి. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ జావాస్క్రిప్ట్ రియల్ టైంలో ఇలా ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ కానీ మోడిఫికేషన్ కానీ. దీని తర్వాత ఇంకా అరైస్ అని ఫంక్షన్స్ అని ఇంకో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా అది కాకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి సెకండ్ యూనిట్లో. ఓకే, ఇది కాకుండా ఇంకేం జరుగుతున్నాయమ్మా క్లాస్లో మీకు నిన్న ఏం జరిగింది? సిఎన్ఎస్ బీడిఏ సార్. బీడిఏ కదా. ఓకే, కొంచెం 3 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మా రోజులో. 3 కాదు 4 జరుగుతూ ఉంటాయి నార్మల్గా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ మిస్ అవ్వచ్చు. ఓకే, మీరు మాత్రం అది ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ అయిపోయినాయమ్మా అన్ని సబ్జెక్టులకి? అసైన్మెంట్స్ అయిపోయినాయా? అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోండి అమ్మా. మీకు ఈరోజు ఇస్తాను, గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేసేద్దరు కానీ అందరూ. ఓకే, దాన్ని బట్టి మీ అసైన్మెంట్స్ మాకు పే చేస్తారమ్మా. అది చూసుకోండి కొంచెం. ప్రతిరోజు అటెండెన్స్ మాత్రం పక్కగా ఉంటుంది. నిన్న క్లాస్ మరి 40 మెంబర్స్ ఏదో వచ్చారు ఐటోళ్ళు వీడియో. ఓకే, అది కూడా చూసుకోండి లీడర్స్. నెక్స్ట్ క్లాస్ మీకు సిఎన్ఎస్ జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్నూన్ 2 to 3 వచ్చి మెప్పా జరుగుతుందమ్మా. ఓకే, తర్వాత సీసీ కూడా ఈ రోజు నుంచి రేపు నుంచి కానీ మీకు క్లాస్ అవుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు మేబీ ఇంకొక సార్ వస్తా అన్నారు, ఆ సార్ కానీ రాము సార్ శ్రీనివాస్ సార్ కానీ ఎవరో స్టార్ట్ అవుతుంది క్లాస్. ఓకే సార్, ఉండండి, సార్ వస్తారు.